కృష్ణకుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం, నేను ఈ టాపిక్ మీతో మాట్లాడాలనుకుని నేను చూస్తా ఉన్నాను మేడం. ఎందుకంటే మీరు అంటే స్త్రీ జనోద్ధరణ వీటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి స్త్రీ సమస్యల మీద కూడా మీరు యాక్టివ్గా వాయిస్ రైజ్ చేస్తారు కాబట్టి నిన్న లక్ష్మీపార్వతి గారు లక్ష్మీపార్వతి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉందో గత 5 సంవత్సరాలుగా కూడా ఏ రోజు కూడా ఎన్టీఆర్ జయంతి నాడు వర్ధంతి నాడు ఆమె చేసినట్టు హడావుడేం లేదు. జస్ట్ రావటం కామ్గా దండం పెట్టుకుని వెళ్ళిపోవటం. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే మాత్రం ఇంకెక్కడ లేని ఊపు వచ్చేస్తుంది అనమాట. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగిపోతుందన్న భ్రమలో ఈ ఉండిపోతా ఉంటుంది అనమాట. సో అవన్నీ పక్కన పెడదాం, ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టి వాళ్ళకి రాజకీయంగా హెల్ప్ అవడానికి కొన్ని కామెంట్లు పాస్ చేస్తుందని. కానీ నిన్న ఒక కామెంట్ పాస్ చేసింది మేడం, లోకేష్ ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతాడు అని. లోకేష్ ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతాడు, తెలుగుదేశం పార్టీకి లోకేష్ ఆ, ఆ, కాబోయే నాయకుడు ఎలా అవుతాడు అన్నట్టు ఆమె కామెంట్లు పాస్ చేసింది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఎన్టీఆర్ గారే చాలా క్లియర్గా చెప్పారు. ఎన్టీఆర్ గారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కు అని చెప్పి పోరాడారు. అండ్ అలాగే ఆయన దాని గురించి చట్టం చేశారు. సో ఎన్టీఆర్ గారి సిద్ధాంతం కనుక మనం తీసుకుంటే నిజంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కుటుంబంలో నుంచి సమానంగా ట్రీట్ చేయాలి, వారసత్వాన్ని కూడా వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో అటువంటి ఎన్టీఆర్ని పెళ్లి చేసుకున్నానని చెప్పుకున్న ఈమె, ఎన్టీఆర్ భావజాలాన్ని మోస్తున్నానని చెప్పుకున్న ఈమె ఇలాంటి మినిమల్ భావజాలాన్ని ఆమె ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది మేడం? అది అంటే ఓన్లీ చంద్రబాబు మీద ఉన్న అక్కస్ అంటారా? ఇది ఆ, స్వార్థం, కుళ్ళుమోతనం, అక్కసు, ఇంకెన్ని అవలక్షణాలు ఒక మనిషికి ఉండొచ్చు, అన్ని అవలక్షణాలు లక్ష్మీపార్వతికి ఉన్నాయి. ఆ అవలక్షణాలే గనక ఆవిడ దగ్గర లేకపోయి ఉన్నట్లయితే గనక ఆవిడ అసలు ఎన్టీఆర్ జీవితంలోకే ప్రవేశించేది. హ్మ్. ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన కారణమే ఆవిడికి ఎక్కడో ఏదో ఒక మూల నా విద్వత్తుకి తగ్గ భర్త నాకు దొరకలేదు అనే ఒక దుగ్ధ ఆవిడకు ఉంది. సరే, కాలం కర్మం కలిసి వచ్చిందా, లేకపోతే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు ఎన్టీఆర్కి ఈవిడ చేరువయ్యింది. ఎన్టీఆర్ కూడా పాపం ఆయన ఏంటంటే ఒక కంపానియన్షిప్ కోసము ఈవిడ విద్వత్తు చూసి ఆవిడని దగ్గరకు తీశారు తప్పితే ఆ, ఆయనకి అసలు అలా ఒక ఆ, వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కానీ, లేకపోతే ఆయన వేరే వేరే దురుద్దేశాలతోటి ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారని నేను అనుకోను. అనుకుంటే ఒకవేళ నిజంగా అలాగే అనుకుంటే ఆయనకి ఆ, ఆయనకున్న స్ట్రైచర్ కావచ్చు, ఆయనకున్న పలుకుబడికి కావచ్చు, ఆయనకున్న గ్లామర్ కావచ్చు, చాలా మంది వచ్చి ఉండేవాళ్ళు. సరే, ఈవిడ వచ్చిందే ఆ సీతాపహరణానికి మాయలేడు వచ్చినట్టు, మాయ జింకో ఏదో వస్తుంది కదా, అట్లా వచ్చినట్టు వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాగో వచ్చేసాను, ఒక గొప్ప వ్యక్తికి భార్యనయ్యాను ఆవిడ చెప్పుకుంటుంది. ఆయన చాటి చెప్పారు లోకానికి, ఏ మాట కామాట చెప్పిన తర్వాత సరే, ఎలాగో దొంగతనానికి వచ్చిన తర్వాత ఆ, ఏవో చిన్న ఈ చెవులు తెప్పాళాలు పట్టుకెళ్ళడం ఎందుకు, డైమండ్లే పట్టుకెళ్దాం అన్నట్లుగా ఆవిడ ఆ, రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తే ఎలా ఉంటది, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు, ఈయన తర్వాత నేను ముఖ్యమంత్రిని కావచ్చు కదా అనే ఒక ఉద్దేశం ఆవిడకి వచ్చింది. ఆ ఆ ధర్మిలా కొంతమంది మహానుభావులు కూడా ఆవిడికి ఆ ఆవిడ దగ్గర అయితే పప్పులు ఉడుకుతాయి, ఎన్టీఆర్ దగ్గర ఏ పప్పులు ఉడకట్లేదు అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఆవిడ్ని ముందుకు తోలి, ఆవిడ్ని ముందుకు పెట్టి తోలుబొమ్మలాట ఆడిద్దాము అని అనుకున్న మాట కూడా వాస్తవం. అందులో ఆ మన రోజు రాజకీయాల్ని సునిశ్చితంగా పరిశీలించిన వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో తర్వాత సూట్ కేసులు ఎవరు పంచుకున్నారో, ఆమ్, ఆ తర్వాత ఆమె బహిరంగంగా కూడా మాట్లాడింది, నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు, నాకేదో చేస్తానని చెప్పి తీసుకున్నారు అని చెప్పి. కనీసం వాళ్ళు ఖండన కూడా చేయలేదు. సరే, అది వేరే విషయం. మోహన్ అయితే బాబు మోహన్ బాబు ఈ రోజు కూడా దాని గురించి ఏం మాట్లాడగా. అసలు ఆన్సర్ చెప్పడం చాలా మంది ఉన్నారు మహానుభావులు. అదే. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఆ ఈవిడ రాజకీయాల్లోకంటూ ప్రవేశించాలి అనే ఉద్దేశంతో ఈవిడ ముందుకు వచ్చేసింది కదా. వచ్చేసి ఈవిడ ఒక సమాంతరంగా రాజ్యాంగేతర శక్తిగా ఆ, ఎదిగింది. అది ఏ మాత్రము మొదట్లో మొదట్లో ఈవిడ ప్రమాదాన్ని ఊహించని సందర్భంలో ఎన్టీఆర్ ఈవిడ్ని కాస్త ఎంకరేజ్ చేసిన మాట వాస్తవం. పాపం ఆయన ఒక మాట అనేశారు,
ఏంటంటే ఏంటి భార్య మాట విన్నాను, భార్య మాట విన్నాను అంటారు, మీలో ఎవరు మీ భార్యల మాట వినట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. భార్యల మాట వినడం తప్పే కాదండి. కానీ ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి, ఎందుకు వినాలి, ఈ వినిన దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఆవిడ పట్టు చీరలు నక్లెస్లు తీసుకొని మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అంటే అది కరెక్టా? కాదు కదా. అంటే అలాంటి సలహాలా ఒక భార్య ఇవ్వాల్సింది? ఈ తరం వాళ్ళకి అర్థం కాదేమో మేడం. అప్పుడు ఆ, చందన బ్రదర్స్ కి 2 లారీలు చీరలు తోలింది ఈమె. ఆమెకి అందరూ ఇచ్చిన అవును, గిఫ్ట్లకి. అవును, ఉమ్, అవును. అందరికీ తెలిసి ఈ సంగతి. అసలు ఆవిడకి అలా నెక్లెస్ పట్టు చీరలు ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆథెంటిక్ సోర్సు. ఉమ్, సరే ఆవిడకి ఆ రోజు అలా నడిచిపోయింది. సరే, సరే, ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్ళి ఆవిడ్ని పూర్తిగా ఆయన్ని పూర్తిగా ఆయన కుటుంబానికి కూడా దూరం చేసే కుట్రలు కూడా ఆ, చేసి తన కొడుకుని ఆయన వారసుడిగా ప్రకటించమని లక్ష్మీపార్వతి అడగటము, ఆయన దానికి నిర్బద్ధంగా ఆ, అంగీకరించకపోవటము, ఇట్లాంటివి చాలా చాలా ఆమ్, అంతఃపుర రాజకీయాలు జరిగినాయి. దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ సార్ వాళ్ళ ఎన్టీఆర్ గారు, ఓఎస్డి గారు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఆ సాక్షాత్తు మనవరాలు పెళ్లికే వెళ్ళనివ్వను అని చెప్పి మంకు పట్టు కూర్చుంది అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటే, ఉమ్, ఆ, ఒకటి రెండు సార్లు ఆయన నిస్సహాయతని ఎలా చూపించుకోవాలో అర్థం కాక ఆవిడ్ని ఒకటి రెండు సార్లు చేయి చేసుకున్నారని కూడా వార్తలు బయటకు వచ్చినాయి. సరే, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పక్కన పెడితే ఈవిడ రాజ్యాంగేతర శక్తిగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధపడినట్లుగా కూడా చాలా చాలా ఆథెంటిక్ సోర్సెస్ ఉన్నాయి. సరే, ఈ పరిస్థితుల్లో ఇక ఆయన్ని పదవీచ్యుతుడిని కూడా అయ్యేలాగా ఈవిడ పుణ్యమే. లేకపోతే అసలు ఎన్టీఆర్ని కాదని ఒక ఎన్టీఆర్కి తిరుగుబాటు చేసింది ఆ రోజు నాదెళ్ల భాస్కర్ రావు చేసిన తర్వాత, నాదెళ్ల భాస్కర్ రావు అభాస్పాలు అయిన తర్వాత ఇంకెవరు కూడా ఆ సాహసం చేయడానికి సిద్ధపడలే. ఆఖరికి అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ, మనం ఆలోచించింది చాలా తప్పు, ఆయనకి చాలా ప్రజాదరణ ఉంది, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇలా రకరకాల ఆలోచనలతోటి వాళ్ళు కూడా అసలు ఇంకా ఆంధ్రప్రదేశ్ వైపు ఆ విధంగా చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడలే. అయితే ఈవిడొచ్చింది, ఆ అన్నిటి రూపంలో ఈవిడొచ్చి ఇక ఆయనకి పదవి కూడా పోయేటట్లు చేసింది. ఆ ఆ రోజు వైస్రాయ్ హోటల్ స్టోరీ అవన్నీ చాలా మంది ఈ రోజుకి ఆ, చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరైనా ఒకరు ఎన్టీఆర్కి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు, ఆయన పదవి పోవటానికి, ఆయన ఇంత త్వరగా చనిపోవటానికి కారణం అంటే అది కేవలం లక్ష్మీపార్వతి అనే సంగతి చాలా మందికి తెలుసు. సరే, అదంతా అయిపోయింది. ఇది ఇది చరిత్ర. ఈ రోజు చూసుకుంటే ఆవిడ చంద్రబాబు నాయుడు మీద ఒక ప్రకటిత అప్రకటిత యుద్ధమే చేస్తా వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అలాగే కొంతమంది కుటుంబ సభ్యులపైన కూడా చేసింది. ఒకప్పుడు బాలకృష్ణ కూతుర్ని చంద్రబాబు నాయుడు కొడుక్కి ఇచ్చేంత వరకు మా బాలయ్య బాబు, మా బాలయ్య బాబు అని చెప్పి ఆవిడ చాలా సంబరపడిపోయేది. బాలయ్య బాబు అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఆవిడ నోరు తెరిస్తే బాలయ్య బాబు, నోరు మూస్తే బాలయ్య బాబు అన్నట్లుండేది. అలాంటిది ఏ రోజైతే బాలకృష్ణ తన కూతుర్ని చంద్రబాబు నాయుడు కొడుకు ఇచ్చాడో ఆ రోజు నుంచి బాలకృష్ణ కూడా శత్రువు అయిపోయాడు. అంటే ఆవిడ జాబితాలు ఎలా మారుతాయో చూడండి. సరే, ఇప్పుడు ఆమె జాబితాలో కొత్త శత్రువు కూడా వచ్చి బాలకృష్ణ వచ్చి చేరాడు. సరే, వచ్చి చేరిన తర్వాత ఈ అబ్బాయి ఏదో పప్పు ఉప్పు అలాగే పాలు పెరుగు అమ్ముకుంటా ఉంటాడులే అనుకుని పెద్దగా లోకేష్ గురించి ఆవిడ ఎప్పుడు ఎక్కడ మాట్లాడేది కాదు. కానీ అతను రాజకీయాల్లోకి వచ్చేసరికి మళ్ళీ లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ మళ్ళీ మారింది. ఉమ్, దానిలో లోకేష్ కూడా వచ్చి చేరాడు. ఈ లోకేష్ కూడా వచ్చి చేరిన తర్వాత ఇంకా ఆవిడ ఏ రోజైతే రాష్ట్రం విడిపోయి, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచే ఆవిడ ఆయనకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలెట్టింది. ఎవరితో కలిసి పనిచేయాలి? ఒంటరిగా పోటీ చేసినా, పనిచేసినా
అంత సత్తాను లేదు, అంత ఆ ఆర్థిక వనరులు లేవు, ఏమీ లేవు ఆవిడ దగ్గర. సరే, ఆ పరిస్థితులకి ఆవిడకి తోచింది ఏంటి అంటే, శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి దొరికాడు ఆవిడకి. ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా ఏం కావాలి, తన బలం చూపించుకోవటానికి ఏ ఇంట్లో వాళ్ళు అసంతృప్తులుగా ఉన్నారు, ఎవరెవరు ఉమ్, తన శత్రువులకి శత్రువులు ఎవరెవరు ఉన్నారు అనేది ఒక లిస్టు తీసుకొని, ఆ లిస్టు ప్రకారం వాళ్ళతో కలిసి పనిచేయడం మొదలెట్టాడు. దానిలో భాగంగానే లక్ష్మీపార్వతికి కూడా ఆ ఒక రకంగా ఆ ఆవిడ దాదాపు అధికార ప్రతినిధి లెవెల్లో ఆవిడ్ని ఆ కూరలో కరివేపాకులాగా బాగా వాడాడు. వాడి చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆవిడకి ఒక ఎమ్మెల్యే సీటో ఒక ఎంపీ సీటో ఇవ్వకుండా, ఆఖరికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకోకుండా, ఏమీ ఇవ్వకుండా, ఇప్పుడు చాలా మందికి చాలా వాగ్దానాలు చేసి అవేవి నెరవేర్చలేదనేది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్యాలెస్ కిటకిటలాడేటట్లయితే చేయలేరు, వెళ్ళరు కదా. అందరూ ఏ ఆశ లేకుండా ఎందుకు వెళ్తారు? వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఏదో మీకు దొంగ వ్యాపారాలు చేసుకుంటానికో, సారా కాంట్రాక్టర్లకో, లేకపోతే ఇంకోటికో ఇంకోటికో ఏదో ఒకటి ఉమ్, ఇస్తాను మీకు అని చెప్పి, ఆ 2014 నుంచి 2019 వరకు వీళ్ళందరి చేత గాడి చాకరీ కుక్క చాకరీ చేయించుకున్నాడు. చేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవిడికి వేసిన ముష్టి ఏంటి అంటే, తెలుగు భాష అధికార సంఘం అనే ఒక ముష్టేశారు, అధ్యక్షురాలను చేశారు. చేస్తే చేసిన దగ్గర నుంచి అసలు మూడేళ్ల పిల్లోడు కూడా ఇంగ్లీషే నేర్చుకోవాలి, 4 ఏళ్ల పిల్లోడు కూడా ఇంగ్లీషే నేర్చుకోవాలి, అసలు మాతృభాషతో పని ఏంటి అని ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని మాట్లాడినప్పుడు, ఆవిడ మొదటిసారిగా ఎన్టీఆర్ గారి ఆశయాలకి పూర్తి స్థాయిలో తూట్లు పొడిచింది, అక్కడ మొదలెట్టింది. అంతకు ముందంతా ఏంటి అంటే తన ఉక్రోషమో తన కోపమో ఏదో, మొత్తానికి ఒక రాజకీయ వైరుధ్యాన్ని పెట్టుకుంది తప్పితే, వైషమ్యాన్ని పెట్టుకుంది తప్పితే, ఎన్టీఆర్ కి డైరెక్ట్ గా ఒక ఆ, ఒక వెన్నుపోటు లాంటిది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు 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 అని మాట్లాడతారు కానీ, అసలు నిజంగా వెన్నుపోటు పొడిచింది లక్ష్మీపార్వతి అండి. ఆయన ఆయన తెలుగు తెలుగు గురించి ఎంత గొప్పగా మాట్లాడేవాళ్ళు. అసలు ఒకానొక సందర్భంలో తెలుగులో ఆ జీవోలు రావాలని చేసింది ఎన్టీఆర్. అవును. అలాంటి తెలుగు మీద, మాతృభాష మీద ఆయనకున్న మమకారం, ఢిల్లీ దగ్గర ఆయన చూపించిన ఇది, ఆ పౌరుషం, తెలుగు జాతి పౌరుషం, అన్నీ ఏమైపోయినాయండి. అసలు చిన్న పిల్లలకి ఆ, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించదని ఎవరో చెప్పట్లా, తెలుగు ఉండాలి. ప్రాథమిక స్థాయి విద్య వరకు తెలుగులోని మాతృభాషలోనే విద్య కొనసాగాలి అనే విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి తను ఏదో తన తనకేవో లాభాలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం వెనకమాల, అందుకోసం అని చెప్పి అతను తీసుకుని వస్తే ఈమె డూడు బసవన్నలాగా నోరెత్తి మాట్లాడాల. అదైపోయింది. అయిపోయిన తర్వాత పోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసిన రోజున ఆ ఈవిడ రోజే ఆ రోజే ఏమి దానికైతే అసలు మురేసుకోవచ్చండి మామూలుగా రాజకీయంగా. ఊరే ఉమ్. ఊరేసుకోవాలి. అంటే మనం అలా ప్రేరేపించినట్లు ఉండకూడదండి. ఆహా, ఆవిడ రాజకీయంగా అంటున్నా, రాజకీయంగా. ఆవిడ ఉమ్. ఆవిడ ఎన్టీఆర్ కి మరోసారి వెన్నుపోటు పొడిచింది. ఉమ్. ఆ రోజు ఓ, ఒక రకంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆ, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఒక అసంతృప్తుడు. ఆయన కూడా దగ్గర తీసి ఆయనకి ఏదో పదవి ఇచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఎగరెస్ట్ బ్యాచ్ మొత్తాన్ని తెచ్చి ఏదో రకంగా వాడుకున్నాడు. వాళ్ళకి ఎప్పుడు తెలిసింది ఆ సంగతి? వాడేసుకున్నాక తెలిసింది. ఏదో అంటారా, క్షవరం అయిన తర్వాత కానీ వె- వివరం రాలేదు అన్నట్లు అయ్యింది. అదే. ఉమ్. సరే, ఆయనన్నా వ్యతిరేకించాడు కానీ ఈవిడ వ్యతిరేకించలా. అయిపోయింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఈరోజు తాజాగా ఆవిడ చేసింది
మాట్లాడుకుంటే గనక వినటానికి కానీ ఆలోచించటానికి కానీ ఒక చిరాకు కలిగించే ఇది చేసింది ఆవిడ. అయితే ఈ వారసత్వ రాజకీయాల్ని నేను వ్యక్తిగతంగా అంతగా సమర్థించే వ్యక్తిని కానప్పటికీ కూడా అతను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉండి తనకు తాను నిరూపించుకోవాలని అతను ఎవరైతే పప్పు పప్పు అని ఎగతాళి చేశారో ఈ పప్పు పప్పు అనేటట్లుగా చేసింది కూడా వైసీపీ పార్టీని. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీని కూడా పప్పు పప్పు అని చేసింది బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళని ఆ ఒక వ్యక్తిత్వ హననం చేస్తే తప్పితే మనం నిలబడలేము అనే ఒక రాక్షస సిద్ధాంతాన్ని వీళ్ళు అమలుపరిచే వ్యక్తులు వీళ్ళు. అయితే ఆ ఇక ఈ ఈమె ఈమె అసలు చంద్రబాబు నాయుడికే రాజకీయ అధికారం రాకూడదు అని అనుకుంటే రాహుల్ గాంధీ సారీ లోకేష్కి వచ్చేసిందే అనే ఒక బాధ ఈమెకు వచ్చేసేసి చివరికి ఈమె ఎలా రెచ్చగొట్టాలని చూస్తుందంటే అసలు ఎన్టీఆర్కి లోకేష్ ఎలా వారసుడు అవుతాడు, కూతురు కొడుకు కాబట్టి వారసుడు అవటానికి వీల్లేదు అనేది ఈవిడ వాదన. ఇప్పుడు ఆ, నందమూరి కుటుంబంలో వాళ్ళకి వేరే వాళ్ళకి ఆ, ఒక రకమైన బాధ, ఒక రకమైన కోపము, ఒక రకమైన ఆ, నిరాశ నిర్వేదము రావాలి. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఒకటిగా ఉన్నారు. అలా ఒకటిగా ఉండటం ఆవిడకి ఇష్టం లేదు. ఇంతకు ముందే కుటుంబాలను చీల్చిన వ్యక్తి ఆవిడ. మరి ఈ పరిస్థితుల్లో ఆవిడ ఆ మాట అనింది, ఎలా వారసుడు అవుతాడని. నేను అడుగుతాను, నేనేంటి ఎవరైనా అడుగుతారు, ఎందుకు వారసుడు కాకూడదు? అసలు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా వారసులు కావచ్చు. ఒక్క నందమూరి పేరున్న వాళ్ళే వారసులు అవ్వాలని ఎక్కడా లేదు. అయితే మరి ఈవిడ ఎన్టీఆర్ నా దైవం, నా ప్రాణం, అసలు ఆ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఈవిడ తీసిన శోకాలకి ఈవిడ చేసిన ఓవర్ యాక్షన్కి అసలు ఆవిడకి ఏ, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆ లెవెల్లో నటించింది ఆ రోజున. ఆ రోజుకి నటించింది. ఆవిడ జీవితం అంతా నటనేనండి. అలా నటించి 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 చివరి దాకా నటిస్తూ ఒక అది ఒక కృష్ణ జింక ఏదో అండి, ఒక జింక ఉంటుంది. దానికి ఆ, కస్తూరి కస్తూరి ఆ, కస్తూరి మృగం అని ఒకటి ఉంటది. ఆ కస్తూరి మృగానికి ఆ సువాసన వస్తూ ఉంటుంది. అంటే ఆ ఆ కస్తూరి మృగానికి తెలియదు అది తన దగ్గరే ఉంది అనే సంగతి తెలియదు. అయితే ఆ అది తెలుసుకోకుండానే చనిపోతుంది. అలాగే లక్ష్మీ పార్వతి కూడా ఒక విద్వాంసురాలు. మనం ఇన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా మనం మంచి కూడా మాట్లాడుకోవాలి ఒక పక్కన. చాలా విద్వాంసురాలు, పండితురాలు, సంస్కృత పండితురాలు. ఆవిడ బహుభాషా కోవిదురాలు. ఆ బహుశా ఎన్టీఆర్కి నచ్చింది కూడా అదే అయ్యి ఉండాలి నిజానికి. అయితే ఆవిడే ఒక సందర్భంలో చెప్పుకుంది, నేను నా విద్వత్తును పక్కన పెట్టేసి నా దగ్గరున్న సుగంధాన్ని నేను ఆస్వాదించకుండా నేను రాజకీయాలు అనే ఒక బురదలో పందిలాగా పొర్లాను, నేను చేసిన తప్పు ఇది అని చెప్పి ఆవిడ మాట్లాడింది ఆవిడ. ఒక ఆ సభలో నేను కూడా ఉన్నాను. ఆవిడకి ఏదో అవార్డు ఇచ్చిన సందర్భంలో మాట్లాడింది. అలాంటి ఆవిడ యొక్క విద్వత్తుకి సానబెట్టుకోకుండా, ఆ విద్వత్తును వాడుకోకుండా అనవసరంగా ఈ రాజకీయాలు అనే రొంపిలోకి వచ్చి ఇవాళ ఆ వచ్చాను కాబట్టి, రావాలనుకున్నాను కాబట్టి, ఎన్టీఆర్ పంచం చేరాలనుకున్నాను కాబట్టి నటించడం మొదలెట్టింది. ఈ రోజు వరకు నటిస్తూనే ఉంది ఆవిడ. ఈ నటనకి పరాకాష్ట ఏంటి అంటే ఎంత ఆత్మద్రోహం చేసుకుంది అంటే, నేను ప్రాణంగా ప్రేమించాను ఎన్టీఆర్ని అని చెప్పేది కూడా అబద్ధం, శుద్ధ అబద్ధం. నిజంగా ఒక ప్రేమించిన వ్యక్తి పట్ల గౌరవం, ఇష్టము అవి అన్నీ ఉంటే గనక ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయగలగాలి. అసలు ఆ వ్యక్తి మనస్తత్వం ఏంటండి, ఆయన సిద్ధాంతం ఏంటండి, ఆడవాళ్ళని ఎంత గౌరవించేవాళ్ళండి.
ఆడవాళ్ళ పట్ల ఆయనకున్న ఆ, ఒక మ్, సమా సమానత్వ భావన ఏ కదా ఆయన ఆడవాళ్ళకి ఆస్తి హక్కును తీసుకుని రావాలి అని చెప్పి ఒక పురుషు ఆ మగబిడ్డతో సమానంగా ఆడబిడ్డ కూడా అని చెప్పి చెప్పాడు అంటే, అంటే కూతురు కొడుకు ఒకటేగానే కదా ఆయన చెప్పింది. మరి నువ్వు నా దేవుడు రాముడు అని గుండెలు బాదుకుంటావు. ఆయన ఉద్దేశాన్ని మనస్తత్వాన్ని నువ్వు అసలు ఆ అవపోసన పట్టకపోతేను, ఇష్టం దాన్ని అర్థం చేసుకోకపోతే నువ్వేమి భక్తురాలివి. నేను భార్యగా కంటే భక్తురాలిని అని చెప్తావు నువ్వు. నువ్వు భార్యవి కాదు, భక్తురాలివి కాదు. ఇలా ఆయన ఆ, సిద్ధాంతాలకు తూట్లు పొడిచి, అంటే పక్కనే ఉండి వెన్నుపోట్లు పొడుస్తారు చూడండి, ఆయనకి ఆ వెన్నుపోటు పొడిచే ఒక వ్యక్తిగా ఆ ఒక రకంగా జగన్ ముందు సాగిలపడి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ జగన్ పాదపూజ చేసుకుంటా ఉండే ఈవిడ ఈరోజు ఎవరు తెలుగుదేశం పార్టీలో వారసులు అవుతారు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పుల గురించి అవన్నీ మాట్లాడే హక్కు ఆవిడకి లేదు, నైతిక హక్కు ఆవిడకి లేదు. జైలుకి గనక వెళితే, ఒకప్పుడు ఎన్టీఆర్ కోసం మాంసం ముట్టుకొని దాన్ని కూడా నేను చికెన్ చేసి పెట్టాను, అర్ధరాత్రి లేచి చికెన్ చేసి పెట్టాను అన్నట్లుగా రేపొద్దు నుంచి ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకి క్యారేజీలు మోసుకుంటూ ఆయన మీద భక్తిని ప్రదర్శించుకుంటూ శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేగాని ఎన్టీఆర్ ఆశయాల జోలికి, ఎన్టీఆర్ పేరెత్తే నైతిక హక్కు ఆవిడకి లేదు. ఎందుకంటే ఒక తెలుగు విషయంలో ఆయన పేరు యూనివర్సిటీకి తీసేసినప్పుడు ఆవిడ స్పందించకపోవటం విషయంలోను, ఇప్పుడు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన విధానంలోను, ఈ మూడు విషయాలు చాలు ఆవిడకి ఎన్టీఆర్ గారితో ఏ విధమైన సంబంధము లేదు, మానసిక సంబంధము లేదు, ఆ వివాహ బంధము లేదు అని చెప్పి చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణలు అక్కర్లేదు అని చెప్పి నేను నమ్ముతున్నాను. యా, డెఫినెట్గా మేడం. ఎందుకంటే ఈమెని మీరు అన్నట్టు ఏంటంటే ఇందాక నేను అన్నది కూడా సవర్ణ ఊరేసుకోవాలంటే రాజకీయంగా ఊరేసుకోమని. ఎందుకంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ పేరు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఈరోజు ఎన్టీఆర్ సిద్ధాంతాలనే ఆమె తోట్లు పొడుస్తూ ఉంది. మీరు కూడా చాలా ఉదాహరణలు చెప్పారు. ఎస్పెషల్లీ అంటే ఆస్తిలో సమాన హక్కు స్త్రీలకు అని చెప్పి నిజంగా అది ఒక విప్లవాత్మక మార్పు మనకు తీసుకొచ్చింది. అలాంటి మార్పు దేశం నిజంగా ఆచరించింది అది. ఆ, నిజంగా నువ్వు ఎన్టీఆర్ గురించి పోరాడాలంటే రాజకీయంగా కన్నా ఇలాంటి వాటి మీద పోరాడితే నీకు గౌరవం కూడా బాగా పెరుగుతుంది. మీరు అన్నట్టు ఏంటంటే ఆమె మంచి వక్త అండి. ఆమె మాట్లాడితే 10 మంది వింటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద హేట్రెడ్తోనే కాకుండా నిజంగా ఎన్టీఆర్ గారి ప్రేమతో ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే రాజకీయ టర్న్ తీసుకొని ఆమె అనవసరంగా ఆమెను విద్వత్తును కూడా ఆమె వేస్ట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.